బాధ్యత. అది ఒక నేషనల్ సంపద నిజమే. అది ఒక గ్లాస్ చెంబు అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా పోయి తెచ్చుకోవచ్చు. కానీ అది ఒక మనిషి, దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది సర్వైవ్ కావడానికి. ఒక 10 సంవత్సరాలు పోయి మనం ఒకవేళ నాకు తెలీదు, మనం డెడ్ బాడీని తెచ్చుకుంటే మనం ఏం చేసుకోలేము. అందుకోసం మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దానికోసం అయితే ఒక నెల తర్వాత అయినా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి అంటే మనం మనిషిగా తీసుకురావడానికి వెళ్ళాలి. 10 సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళొచ్చు, ఎట్లయినా తీసుకొచ్చుకోవచ్చు అంటే. కానీ ఇప్పుడు ఈ జంక్షన్లో హీ నీడ్స్ ద సపోర్ట్ అండ్ హీ నీడ్స్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్. బికాస్ ఆ మంచు పర్వతాలు మన హిమాలయాలని చూస్తే ఒక పర్వత శ్రేణులు ఎలా ఉంటాయో ప్రపంచంలో యాండీస్ పర్వత శ్రేణులు అనేవి మనం మ్యాప్ చూసినప్పుడు అలా కనపడతాయి. వాట్లల్లో 10 ఎత్తైన పర్వతాలను అధిరోహించాలి. ఎందుకు అంటే భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎవరు ఆ రికార్డ్ చేయలేదు. భారతదేశమే కాదు, ఏషియా నుంచి ఎవరు ఆ రికార్డ్ బ్రేక్ చేయలేదు. అటువంటి రికార్డ్ని ముందు పెట్టుకొని 2013 నుంచి ఇప్పటి వరకు తను కష్టపడుతున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే 9 ఆల్రెడీ ఎక్కేశాడు. ఈ ఒక్కటి చేసేసాడు అని ఒక్క మాట వింటే మన ఇండియన్ ఫ్లాగ్ వరల్డ్లో ఇంకో పర్వతాల మీద, వేరే దేశాల మీద ఉన్న పర్వతాల మీద కూడా మన ఇండియా చరిత్రలో మిగిలిపోయేటట్టు చేసే వ్యక్తి అక్కడ ఉండేది. మా తమ్ముడు కాదు. ఎందుకంటే మా తమ్ముడు అక్కడ ఉన్నాడు అనే ఆలోచన నేను భరించలేను. ఎప్పుడు కూడా వాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అదే చూస్తాను. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్, ఈజ్ నాట్ మై బ్రదర్, హీఈస్ ద ఫస్ట్ ఇండియన్, ఈజ్ సంబడి who is doing all these things. I'm not asking as his sister, I'm asking as an Indian to the Indian government to appeal, to send whatever necessary until we found the Malli Mastan Babu in person, not as a body. That is my request. అంటే మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని. సో ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అయితే ఫ్యామిలీ తరపున, ఫ్రెండ్స్ తరపున, దేశం తరపున మేము ఒక 3 రిక్వెస్ట్లు అది ముందు పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే వీ నీడ్ హై ఎండ్ హెలికాప్టర్స్ అండ్ ఆర్మీ హెలికాప్టర్స్. ఇప్పుడు అక్కడ ఏవైతే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక ప్రైవేట్ హెలికాప్టర్స్ని ఎంగేజ్ చేశారో అవి కేవలం 4000 మీటర్స్ వరకు మాత్రమే ఎగరగలవు. కానీ హైట్ ఉన్నది 6000 మీటర్స్. సో అవి అంత హైట్ ఎగరాలి అంటే ఓన్లీ ఆర్మీ హెలికాప్టర్స్ కెన్ గో టు దట్ హైట్ and they have the highest equipment. So we request the Indian government or the Defense Ministry of India to talk to the defense ministries of Argentina and Chile and engage the high-end army helicopters who can fly to the top and rescue Malli Mastan Babu. That's the first request what we have. And second request enti ante Indian government has to allot unlimited or unconditional budget for the rescue operation to happen in these Andes Parvatallo. And moododi, we need to deploy a couple of Indian resources in these 2 countries who can monitor, who can oversee the rescue operations. ఇవి ఇమీడియట్గా జరగాలి. ఇందాక ఆవిడ చెప్పినట్టు